హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సుబ్బు ఫ్రమ్ శివపురం యూట్యూబ్. ఈరోజు మన టాపిక్ ఏమంటే వాలీశ్వర స్వామి దేవస్థానం. నేను ఆ దేవస్థానం గురించి వాలి గురించి నేను ఒక 5 or 10 minutesలో చెప్తాను. నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని గురించి తెలుసుకోబోయే ముందు ఒక చిన్న టాపిక్ చెప్పాలా, దాని గురించి తెలుసుకోండి ప్లీజ్. ఏమంటే మొదట గరుత్మంతుడి గురించి తెలుసుకోవాలా. గరుత్మంతుడు ఎవరంటే మహావిష్ణువు యొక్క రథం, అంటే మహావిష్ణువుని యొక్క వాహనం. ఎక్కడికైనా మహావిష్ణువు వెళ్ళాలంటే ఈ గరుత్మంతుని మీద కూర్చొని విహరిస్తూ వెళ్తూ ఉంటాడు. అలాంటి గరుత్మంతుడు ఇప్పుడు మనకి ఒక గద్దలా అలా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. గరుత్మంతుడు అంటే గద్ద మెడభాగంలో తెల్లగా ఉంటుంది అన్నమాట. అలాంటి వాహనాన్నే మనం, అలాంటి పక్షినే మనం గరుత్మంతుడు అంటాము. ఆ గరుత్మంతుడు ఒకసారి ఈ దేవాలయాన్ని చంద్రప్ప నాయుడు అనే ఒక వ్యక్తి, అంటే ఆ కాలంలో అంటే అంటే ద్వాపర యుగంలోనూ త్రేతాయుగం చివరి భాగంలో, అంటే అప్పుడు మామూలు మానవులు కూడా ఉన్నారనేసి మనకు కథనం. ఆ కథనంలో ఆయన ఈ దేవాలయాన్ని, ఏది వాలీశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించాలనుకున్నప్పుడు ద్వారాన్ని, అంటే ముందుగా మనము దేవాలయంలో ద్వారం నిర్మిస్తాం కదా పెద్ద పెద్ద బండరాళ్ళతో. అలా నిర్మిస్తున్న సందర్భంలో ఈ గరుత్మంతుడు అనే ఒక పక్షి ఏం చేసిందంటే, ఈ చంద్రప్ప నాయుడు అనే ఆయన తన తలకి, అంటే ఆ కాలంలో ఎక్కువగా తలకి ఒక రుమాలు చుట్టుకుంటారన్నమాట. రుమాలు అంటే ఎండ తగలకుండా, కానీ ఆ కాలంలో అదొక సెంటిమెంట్గా చుట్టుకుంటుంటారు అన్నమాట. అప్పుడు ఆ చంద్రప్ప నాయుడు అనే వ్యక్తి ఏం చేశాడంటే ఎర్రటి టవాలను తీసుకొని రుమాలుగా చుట్టుకున్నాడు. పైన పోతున్నటువంటి గద్ద, అంటే గరుత్మంతుడికి సంబంధించినటువంటి గద్ద ఏం చేసిందంటే, ఎర్రగా కనబడుతుంది కదా ఒక మాంసమేమో అనేసి కిందకు వచ్చేసి ఫాస్ట్గా, అంటే త్వరగా కిందకు వచ్చి ఆయన తలకాయని తనకున్నటువంటి గోర్ల సహాయంతో పైకి తీసుకొని పోయి కొంత దూరం కింద పడేసింది. అప్పుడు ఆయనకి గాయాలు అవ్వడం వల్ల నాకు ఎంత హాని చేసావు నువ్వు అనేసి బాణం తీసుకొని పైకి వేయడం వల్ల గద్దకి హాని చేసి ఆ గద్దలకి గుచ్చుకోవడం వల్ల బాణం పూస అది ఏం చేసిందంటే, నువ్వు ఎంత పని చేసావు నాకి, నేను తెలుసో తెలియక పొరపాటు చేయడం వల్ల నువ్వు నాకు ఇంత హాని చేస్తావా అనేసి నీకు ఒక శాపం పెడుతున్నా. అది ఏంటంటే, నువ్వు ఏదైతే వాలీశ్వర స్వామి దేవస్థానాన్ని కడతానావో అది పూర్తి కాలం చెప్పించేసింది. అలా చెప్పించేసి ఈ కొండపైనే పైనుంచి వచ్చి, ఈ రైట్ సైడ్ చూపిస్తున్న కొండపైనే పైనుంచి వచ్చి ఎగ్జాక్ట్గా నేను కూర్చున్నటువంటి ప్లేస్లోనే కింద పడింది. ఏది త్రేతాయుగం చివరి భాగంలో ద్వాపర యుగం మొదట్లో పడిండే పక్షి నేను కూర్చున్నాం కదా, ఇదే ప్లేస్లో పడింది. మీరు కావాలంటే అప్పుడు పడిండే పక్షి యొక్క రక్తపు మరకలు మీరు చూడొచ్చు. కింద చూపించండి, 2 రక్తపు మరకలు పొట్లువి. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఆ రక్తపు మరకలు అదే విధంగా ఎలాగైతే పడిందో ఆ పక్షి రక్తపు మరకలు ఇప్పటికీ కనబడుతూనే ఉన్నాయి. ఈ చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇవి గరుడ పక్షి యొక్క రక్తపు మరకలని నమ్ముతూ ఉన్నారు. ఆ రక్తపు మరకలే అనేసి పైన వాలీశ్వర స్వామి దేవస్థానంలో కొన్ని రాతి దగ్గర శాస్త్రం రాశారన్నమాట. ఇదే ప్లేస్లో గరుడ పక్షి పడింది, ఆ రక్తపు మరకలు ఇవే అనేసి. అది ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ప్లేస్లో రక్తపు మరకలు, నేను కూర్చున్నటువంటి ప్లేస్లో ఎగ్జాక్ట్ ప్లేస్లో ఇక్కడే గరుడ పక్షి పడి చనిపోయింది. సో అది స్టోరీ. నేను ఇంకా పైకి వెళ్తాను. పైకి వెళ్ళిన తర్వాత ఇంకా మంచి సూపర్ స్టోరీస్ ఉన్నాయి ఈ దేవాలయానికి సంబంధించి. చిన్న దేవాలయము, పెద్ద స్టోరీలు ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇదే రాతి మండపము. చాలా పెద్ద రాతితో నిర్మించారు ఈ మండపాన్ని. మీకు వాయిస్ సరిగ్గా వినపడకపోవచ్చు, ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండొచ్చు, ఎందుకంటే చాలా హైట్లో ఉన్నాము. చూడండి ఎంత హైట్లో ఉన్నామంటే అంత హైట్లో ఉన్నాము. సో గాలి ఎక్కువ రావడం వల్ల మీకు వాయిస్ స్పష్టంగా వినపడకపోవచ్చు. మీరు చూడొచ్చు, రాతితో నిర్మించిన రాతి మండపం కనబడుతూ ఉంది.
ఇక్కడేమంటే చిన్న చిన్న రాళ్ళు పెట్టారు వాళ్ళు. చిన్న చిన్న రాళ్ళు పెట్టేసి దేవుళ్ళ పూజించుకుంటా ఉన్నారు. మొత్తం రాతితో చూడండి, మట్టి రాళ్ళతో నిర్మించినటువంటి చిన్న రాతి మందిరం ఇది. చూడొచ్చు మీరు ఎలా ఉందో ఏమో, చాలా హైట్లో నిర్మించారు దీన్ని. ఇది కూడా వాలీశ్వర స్వామి దేవస్థానంలో ఒక భాగం. ఇది దేవస్థానానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ మండపం దగ్గరికి వెళ్ళేసి తమ కోరికలు చెప్పుకోవచ్చు అనేసి కొంతమంది స్థానికులు చెప్తూ ఉన్నారు. అందుకనే ఇంత పైన ఉన్నటువంటి రాతి మండపం దగ్గరికి వచ్చాము. ఇక్కడ భక్తులు తమ కోరికలు నెరవేరితే నెరవేరిన తర్వాత అందులో భాగంగా ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు పెట్టి పూజిస్తారంటబ్బా. అది ఈ రాతి మండపానికి ఉన్నటువంటి చిన్నపాటి చరిత్ర. చూడొచ్చు ఎంత హైట్లో కొండ ఉందో, మరి మీకు చూపిస్తున్నాను. చాలా ఎత్తులో ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కిందకి వెళ్ళేసి, మీకు కనపడతా ఉంది కదా కింద వినాయకుని దేవాలయం వైట్ కలర్లో కనపడతా ఉంది కదా, అక్కడికి వెళ్ళాలా. అక్కడికి వెళ్ళేసి వినాయకుని దేవుని దగ్గరికి వెళ్ళి బైక్ తీసుకొని వాలీశ్వర స్వామి కొండ కంటే ఇప్పుడు మనం కొండ మొత్తం చాలా పెద్ద కొండ, మనం లెఫ్ట్ సైడ్ ఉన్నాము. అలా రైట్ సైడ్ వెళ్ళేట్లయితే గుడి పక్కల నుంచి వెళ్ళేట్లయితే వాలీశ్వర స్వామి కొండకు వెళ్ళొచ్చు. అంటే పెద్ద కొండ మొత్తం కొండే, కాకపోతే దేవస్థానం మాత్రము గుడి పక్కల అట్లా లోపలికి వెళ్ళాలా. లోపలికి వెళ్ళి అక్కడ పై నుంచి కొండ ఎక్కితే దేవస్థానం కనపడితే నేను మీకు చూపిస్తాను ఆ విషయం. ఫ్రెండ్స్ చూడండి, ఈ రూట్ ఏమంటే వాలీశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళే రూట్ ఇది. ఎలా ఉందో చూడండి రోడ్డు. చాలా కష్టంగా ఉందబ్బా రోడ్ ఇది. ఎందుకంటే మొత్తం మట్టి రోడ్డే కదా. ఎవరైనా బాగా రిచ్గా ఉండే భక్తులు ఇక్కడికి వచ్చి ఆ రోడ్డు నిర్మిస్తే చాలా బాగుంటుంది అనేసి ఈ వాలీశ్వర స్వామి దేవస్థానం యొక్క పూజారి గారు చెప్పారు. అంటే మామూలుగా ఎవరైనా భక్తులు ఏదైనా కోరికలు నెరవేరిన కోరికలు ఉంటే ఆ కోరికలను ఇక్కడికి వచ్చి దేవస్థానంలో ఉన్నటువంటి ఈశ్వరుని మొక్కుంటే ఆ కోరికలు తీరినట్లయితే తర్వాత వాళ్ళ మొక్కుబడిలో భాగంగా మొదటి స్థానం అంటే ప్రథమ స్థానం ఈ దేవాలయానికి వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి రోడ్డును వేపిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ఆ ఆలయ పూజారి కానీ తర్వాత ఇలా మామూలుగా ఎవరైనా వచ్చే భక్తులు కూడా కోరుకుంటారు. ఎందుకంటే రోడ్డు చూడడానికి అయితే ఏం పెద్దగా బాగాలేదు. సింగిల్ డ్రైవింగ్ అయితే చాలా బాగుంటుంది ఈ రూట్లో. డబుల్ అయితేనా చాలా అంటే చాలా కష్టం. రోడ్డు అనేది అలా ఉంది కాబట్టి అంతా మట్టి రోడ్డు, మట్టితో కూడుకున్నటువంటి రాళ్ళ రోడ్డు ఇది. చాలా చాలా డేంజర్ రోడ్డు ఇది. చూడండి ఎలా ఉంది రోడ్డు ఇది. ఇంకా డబుల్ డ్రైవింగ్ అంటే డబుల్ వెళ్ళాలంటే ఎంత కష్టం మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ రూట్లో దిగేస్తాను. చూడండి ఈ రోడ్డు ఎలా ఉందో. చూడండి అబ్బా ఈ రూట్ ఎలా ఉందో. ఎట్లుందంటే ఇంకా టూ వీలర్ పైకే పోదు. మనము రిసీవ్ చేసి పైకి పోతుంది అనుకున్నామంటే మళ్ళీ పైనుంచి పడినామనుకో కింద డైరెక్ట్గా రామసముద్రంలో ఉంటాము. చూడొచ్చు ఎంత కష్టంగా ఉంది ఈ రోడ్డు. ఫస్ట్ నుంచి మధ్యలో నేను అప్పుడప్పుడు బైక్ ఎక్కాను. ఎందుకంటే టూ వీలర్లో వచ్చాము మేము. ఒకరు రావడమే కష్టం ఈ రూట్లో. అలాంటిది ఇద్దరు అంటే ఎంత కష్టమో మీరు ఊహించుకోవచ్చు. ఈ రూట్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఈ రాళ్ళతో కూడినటువంటి రూట్ ఇది. ఎంత డేంజర్ రోడ్డో చూడండి. మీరు చూడండి లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో. పడినామనుకోనా మామూలుగా ఉండదు. చూడండి ఎక్కడున్నట్లు ఎక్కడి నుంచి చూపిస్తా అంటే మేము వైకుంఠంలో ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. వైకుంఠంలో ఏం లేము. సముద్ర మట్టానికి ఆల్రెడీ చెప్పాను కదా 5,000 అడుగుల ఎత్తులో ఉన్నాము. బైక్ అక్కడ పార్క్ చేసాము. ఇంకా పోలేము కాబట్టి పైకి ఈ రాళ్ళలో పోయినామనుకో తర్వాత కింద పడినా కూడా దిక్కే ఉండదు. ఇంకో విషయం ఏమంటే ఇంకా పైకి ఎంత దూరం వెళ్ళాలా అనే విషయం మాకు క్లారిటీ లేదు. ఎందుకంటే ఎప్పుడు మేము రాలేదు కాబట్టి మొట్టమొదటిసారి ఇప్పుడే రావడం కాబట్టి ప్లీజ్ చూడండి ఎంత కష్టపడుతున్నామో ఏమో మాటల్లో చెప్పలేం. మరి చూడండి రూట్ ఎలా ఉందో. పదే రూట్ గురించి చెప్పడం ఏమంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా లేదు రూటు.
మరీ ఘోరంగా ఉంది. చాలా కష్టం ఈ రూట్లో రావడం కూడా. ఏం చేయమంటారు మరి? చాలామంది ఫౌండేషన్స్ అంటే ఈ మల్లెల ఫౌండేషన్ కానీ తర్వాత వచ్చేసిందను కొంతమంది ఎవరైతే పైన ఉండేటటువంటి ఈశ్వరుని మొక్కుకొని వేసిన మొక్కుబడిలో భాగంగా అంటే ఏదైనా కోరికలు నెరవేరాలనేసి మొక్కుంటారు కదా. ఆ కోరికలు నెరవేరిన తర్వాత వాళ్ళు ఈ రూట్ వేపిస్తే మొట్టమొదటిసారిగా వాళ్ళు ఈ రోడ్ వేపిస్తే చాలా బాగుంటుంది. చాలామంది భక్తులు కూడా వస్తారు. ఆ విషయము 75 ఉంటుంది పూజారికి. ఆయన సోమవారం ఈ దేవస్థానానికి వస్తాడంట. ఎలా వస్తాడో ఏమో ఆశ్చర్యంగా ఉంది. చూడండి మనం ఎంత హైట్లో ఉన్నామంటే ఇంతవరకు నా కెరియర్లో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద కొండ ఎక్కలేదు. అంత హైట్లో ఉన్నాము. ఏడవుతుందబ్బా వాలీశ్వర స్వామి కొండ. ఇక్కడ పోయే రూట్లోనే వాలి కనపడిపోతున్నాడు నాకు. చూడండి ఎంత కష్టంగా ఉందో. ఎస్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా ఈ కొండ. ఇది వాలీశ్వర స్వామి సంబంధించిన కొండ. ఈ ఎండలో నడుస్తూ ఉంటే ఈ రూట్లో పోతూ ఉంటే మామూలుగా లేదు. నిజంగా నాకు వాలి కనపడుతున్నాడు, వాళ్ళ తమ్ముడు సుగ్రీవుడు కనపడుతున్నాడు, లక్ష్మణుడు, శ్రీరాముడు అందరూ కనపడుతున్నారు. అబ్బా ఈ దారిలో వాళ్ళంతా నడిచారంట. ఈ కొండపైన కాస్తసేపు వాళ్ళు సేద తీయారంట. ఆ దృశ్యాలు నిజంగానే నడుస్తూ ఉంటే ఈ ఎండలో ఆటోమేటిక్గా అందరూ కనపడిపోతున్నారు. చూడొచ్చు ఎలా ఉంది. వాతావరణం అయితే చాలా బాగుంది. మా టైం బాగుంది. నిన్న నైట్ వర్షం పడలేదు. వర్షం పడింటేనా మాకు సినిమా కనపడిపోయిండు. ఎందుకంటే సింగిల్గా రావడమే ఈ రూట్లో చాలా ప్రమాదకరం. అలాంటిది ఈ రూట్లో ఇద్దరు రావాలంటే ఎంత కష్టమో మీరు ఊహించుకోవచ్చు. ముఖ్యంగా ఇంకో విషయం ఏమంటే సముద్ర మట్టానికి 5,000 అడుగుల ఎత్తులో ఉందబ్బా ఈ కొండ. ఈ కొండ కాదు, 5,000 అడుగుల ఎత్తులో వాలీశ్వర స్వామి దేవస్థానం ఉంది. అది ముఖ్యంగా ఇక్కడ చెప్పవచ్చు. చూడండి మీకు కింద రామసముద్రం మండలానికి సంబంధించి కొన్ని విలేజెస్ కనబడుతున్నాయి. మేఘాలు చాలా బాగున్నాయి. ఈ విలేజెస్ కానీ ఆ రైతులకు సంబంధించిన పొలాలు కానీ ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. రండి వెళ్దాము. ఈ ప్రమాదకరమైన దారిలో అక్కడక్కడ కాని చెట్లు ఉన్నాయి. చాలా చల్లగా ఉంటుంది కాని చెట్లు నీడలో పోవడం అనేది. చూడండి నాకు ఎక్కువగా ఈ రూట్ చాలా ఇబ్బందులకు గురి చేసింది. నేను ఎక్కువగా అంటే నా కెరియర్ మొత్తంలో చాలా కష్టమైన రూట్లో డ్రైవింగ్ చేసింది ఏదైనా ఉంది అంటే అది మల్లయ్య స్వామి కొండ. లాస్ట్ ఒక 6 నెలల క్రితం మల్లయ్య స్వామి కొండ వీడియో తీయడానికి వెళ్ళాను నేను. అక్కడ చూసే రూటు చాలా అంటే చాలా కష్టము. ఆ రూట్తో పోల్చుకుంటే ఈ రూటు అంటే ఈ దారి ఇంకా చాలా డేంజర్. ఇది ఎక్కడ పడతామో కూడా తెలియదు. ఏది ఏమైనప్పటికీ కూడా వాలీశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళాలా, ఈశ్వరుని దర్శించుకోవాలా, మనం ముందుకే వెళ్ళాలా. ఈ కష్టమైన దారిలో కరెంటు వేపించారు చూసారా, మీకు కనపడుతున్నాయి కదా కరెంటు స్తంభాలు. ఈ వేపించడం అనేది ఇంకా కష్టం. ఇంత పైకి కరెంటు పోల్మానాలు తీసుకురావాలంటే ఎంత కష్టమో మీరే అర్థం చేసుకోవచ్చు. అడవి మృగాలు అయితే ఏం లేవు, ఇబ్బంది అయితే ఏం లేదు. ఈ కరెంటు చూపిస్తున్నాను చూడండి. సముద్ర మట్టానికి 5,000 అడుగుల ఎత్తులో అంటే ఎంత ఎండగా ఉందో. ఎక్కడో చెట్టు వచ్చినప్పుడు మాత్రమే నీడ ఉంటుంది. రిమైనింగ్ అంతా భయంకరమైన ఎండగా ఉంది. ఫ్రెండ్స్ వచ్చేసామబ్బా, 95% వచ్చేసాం కొండపైకి. మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలా, అదేమంటారా, ఈ కొండపైకి వచ్చేటప్పుడు అంటే 90% వచ్చాక నీళ్ళు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ నీరు రోడ్లు వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ కొండ కదా, పైనుంచి నీళ్లు కారుకుంటూ
వస్తూ ఉన్నాయి. పొరపాటు తెచ్చుకుంటే కింద నుంచి ముక్కల భాగం వరకు అయితేనా వాటర్ తాగొచ్చు. తర్వాత వచ్చేసిందను పైన ఎక్కడ చూసినా వాటరే ఉన్నాయి. ఒక మనిషి కాదు 100 మంది మనుషులు తాగేంత వాటర్ ఉన్నాయి. నా వెనకాల పెద్ద బండ కనపడుతుంది కదా, పెద్ద బండ. ఆ బండ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఏమంటే ఆ బండ యొక్క ప్రత్యేకత ఏమంటే, ఈ వాలీశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులు ఎవరైనా సరే వాళ్ళకి కోరికలు ఉంటాయి కదా. మామూలుగా దేవస్థానానికి పోతే ఆటోమేటిక్గా భక్తులందరూ వెంటనే దేవుడు కనపడిన వెంటనే వాళ్ళ కోరికలు ఏమేమి ఉన్నాయో ఆ కోరికలు ఆటోమేటిక్గా చెప్పేస్తారనమాట. ఇంకా ఆ కోరికలు నెరవేరాలంటే ఇక్కడ ఉన్నాయి చూసారా, ఎక్కడ చూసినా రాయి మీద రాయి, రాయి మీద రాయి, 1 2 3 4 5 అట్లా రాయి మీద రాయి పేర్చారనమాట. అక్కడ చూపి ఎందుకు ఆ రాయి మీద రాయి పేర్చారు అంటే, వాళ్ళు ఏదైనా కోరుకుంటారు, ఆ కోరిక నెరవేరాలా అని చెప్పేసి, ఎలాగైనా కోరిక నెరవేరాలా అనేసి అలా రాయి మీద రాయి 4-5 రాయలు, అంటే ఎన్ని రాయలు నిలబడతాయో అన్ని రాయలు 1 by 1 పేర్చారనమాట. ఈ బండంతా అట్లే పేర్చారబ్బా. ఎంతమంది భక్తులు పేర్చారు అనేది మనం ఈవెన్ కౌంట్ చేయలేము. ఇక్కడ ఎక్కువగా ఇన్ని రాళ్ళు పేర్చడానికి కారణం ఏమంటే, శివరాత్రి రోజు కొన్ని లక్షల్లో భక్తులు వస్తారు. వాళ్ళు ఈ రాళ్ళు పేర్చారబ్బా. పేర్చారు ఈ రాళ్ళన్నీ 1 by 1 ఒక్కొక్కటి పేర్చారు. అదైతే నాకు చాలా బాగా కనబడుతూ ఉంది. మీకు చూపిస్తున్నాను, ప్లీజ్ చూడండి. చాలా పెద్ద బండ. బోయకొండ దేవస్థానానికి వెళ్ళే క్రమంలో దేవాలయానికి కింద భాగంలో పెద్ద కొండ వస్తుంది, పెద్ద కొండ కింద బండ వస్తుంది కదా, ఆ బండలో ఒక అర్ధం భాగం ఈ బండ ఆ విధంగా ఉంది. ప్లీజ్ మీరు చూడండి. భక్తులు చాలామంది ఇలా పేర్చడం జరిగింది. నేను కింద చెప్పాను కదా గరుడ పక్షి, తర్వాత గరుడ పక్షి యొక్క రక్తం అన్నాను కదా, ఆ సన్నివేశం ఏమంటే ఇక్కడ జరిగినది. ఇక్కడ మండపాన్ని నిర్మించాలనేసి చంద్రప్ప నాయుడు అనే ఒక వ్యక్తి లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నటువంటి దేవాలయం, వాలీశ్వర స్వామి దేవాలయానికి ఒక మండపాన్ని నిర్మిస్తే చాలా బాగుంటుంది అనేసి ఆయన ఈ మండపాన్ని నిర్మించడానికి పూనుకున్నాడు అనమాట. ఆ కాలంలో ఆయన ఇట్లా ఎర్ర టువాల్తో తలకాయకి ఇలా చుట్టుకున్నాడు. అప్పుడు గద్ద వచ్చేసి ఆయన కొంత దూరం తీసుకుపోవడము, తర్వాత ఆయన గద్దకి బాణం తీసుకొని, అంటే గరుడ పక్షి మహావిష్ణువు యొక్క వాహనాన్ని, అలాంటి పక్షి, అంటే ఆ పక్షికి ఆనవాళ్ళు ఎలా ఉంటాయంటే ఇక్కడ మెడకాడ వైట్గా ఉంటుంది అన్నమాట. అలా వైట్గా ఉండే పక్షికి ఇలా బాణం తీసుకొని, ఈ చంద్రప్ప నాయుడు బాణం తీసుకొని దానికి పైకి ఇలా వేయడము, అది తర్వాత రక్తంతో కారుకుండా కింద ఇక్కడే బాణం తీసుకొని వేస్తానే ఇక్కడ ఆయన శాపం పెట్టింది. ఈ దేవాలయాన్ని కట్టాలంటే చాలా ఎప్పటికైనా కూడా పూర్తి అవ్వదు, మీకు చాలా కష్టంగా ఉంటుంది అనేసి ఒక శాపం పెట్టింది. నేను చెప్పాను, కింద చెప్పాను కదా మీకు, ఆ మండపాన్ని చూపిస్తాననేసి రైట్ సైడ్ చూపిస్తున్న ఆ మండపము చంద్రప్ప నాయుడు ఇప్పుడు లేడు. ఆ గరుడ పక్షికి సంబంధించినటువంటి రక్తం కింద చూపించాను. ఇది మ్యాటర్. సో ఫ్రెండ్స్, నేను కింద నుంచి పై వరకు వాలీశ్వర స్వామి దేవస్థానం అనేసి ఇప్పటికి 100 సార్లు చెప్పింట. వాలి గురించి నేను కొద్దిగా స్టోరీ చెప్తా వినండి. వాలి సుగ్రీవుడు అనే వాళ్ళిద్దరు అన్నదమ్ములు. వాలి పెద్దవాడు, సుగ్రీవుడు చిన్నవాడు. వాలికి దుర్బుద్ధి ఎక్కువ, టెంపర్తనం వల్ల సుగ్రీవుడు అంటే తమ్ముని భార్యను తీసుకువెళ్ళేసి కిష్కింద అనే రాజ్యంలో ఆమెని అక్కడ తీసుకుపోయి అక్కడ పెట్టాడు అనమాట. అంటే ఆమెను కిడ్నాప్ చేస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే సుగ్రీవుడు చాలా బాధపడి మా అన్న ఇలా చేస్తాడా అనేసి ఒక అడుగు పాలైపోతాడు. అడవుల్లో ఉన్నప్పుడు లక్ష్మణుడు
శ్రీరాముడు ఇద్దరు సీత అన్వేషణలో భాగంగా, అంటే రావణాసురుడు సీతను ఎత్తుకొని అంటే సీతను అపహరించుకు వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ అడవిలో ఉంటే ఈయన వాళ్ళని కలుస్తాడు. అప్పుడు కలిసినప్పుడు శ్రీరామ, నాకు ఇంత అన్యాయం జరిగింది, మా అన్న వాలి నా భార్యను అపహరించుకుపోయినాడు, నాకు సహాయం చేయంటే నీకు తప్పకుండా సహాయం చేస్తాను అనేసి శ్రీరాముడు ఆ రోజు సుగ్రీవుడికి మాట ఇస్తాడు. కానీ సుగ్రీవుడు శ్రీరామునికి ఒక విషయం చెప్తాడు. శ్రీరామ, మా అన్న వాలిని చంపడం అంటే ఆషామాషి విషయం కాదు. వాలి ఇంద్రుడి దగ్గర ఘోరమైన తపస్సు చేసి ఒక వరం పొందాడు. వాలిని ఎవరన్నా చంపాలని ఎదురొస్తే ఎదుటి వ్యక్తిలో ఎంత బలం ఉందో అంత బలం వాలికి వెళ్ళిపోతుంది. కాబట్టి వాలిని చంపడం అనేది ఆషామాషి విషయం కాదు అంటే శ్రీరాముడు నాకు తెలుసు వాలిని ఎలా చంపాలా అనేసి యుద్ధానికి రామని చెప్పని సుగ్రీవుడి ద్వారా వాలికి చెప్తాడు, వాలికి సందేశం పంపిస్తాడు. అప్పుడు వాలి శ్రీరాముడితో యుద్ధం చేయడానికి వస్తే శ్రీరాముడు దొంగచాటగా ఒక పెద్ద చెట్టు వారి నుంచి చూసి శ్రీరాముడు అంటే ఎదురుగా వస్తే తన బలం శ్రీరాముని బలం కూడా వాలికి వెళ్ళిపోతుంది అనేసి ఒక చెట్టు చాటు నుంచే వాలిని చంపేస్తాడు. అలా వాలి చనిపోతాడు. వాలికి ఈశ్వరుడు అంటే చాలా అభిమానం. అలా వాలి చనిపోక ముందు ఈశ్వర శివలింగాన్ని తీసుకొని వచ్చి ప్రతిరోజు ఒక్కో ప్రాంతం తిరుగుతూ ఉంటాడు. అలా ఈశ్వర శివలింగాన్ని తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో వెళ్ళేటప్పుడు సాయంత్రం సంధ్యా సమయంలో స్నానం చేయాలనేసి ఈ ప్రాంతంలో శివలింగాన్ని పెట్టి స్నానం ఆచరించి తిరిగి వచ్చి శివలింగాన్ని తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఈ శివలింగం కదలకుండా అలాగే ఉండిపోయింది. ఏమి స్వామి కదలకుండా అలాగే ఉండిపోయినావంటే, నన్ను ఇక్కడే ప్రాణ ప్రతిష్ఠ చేయను ఆయన, నేను ఇక్కడే ఉండిపోతాను, నీతో పాటు నేను రాలేను అని చెప్పడం వల్ల శివలింగం ఇక్కడ ఉండిపోయింది. అది స్టోరీ. కాకపోతే ఈ శివలింగం తర్వాత ఇక్కడ ఉండకపోవడానికి మరి ఇంకో స్టోరీ ఉంది. అది పూజారి గారి దగ్గర నేను వాళ్ళ దగ్గర వెళ్ళి ఆ స్టోరీ చెప్పిస్తాను. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు ఒక గుహ చూపిస్తాను. చూడండి ఎలా ఉందంటే, ఈ గుహ చాలా పురాతనమైంది. ఈ గుహలో స్పెషల్ ఏంటంటారా, 5 కాదబ్బా, ఒక 10 ఏసీలు వేస్తే ఎలా ఉంటుందో కూలింగ్ అలా ఉంది. మేము స్టార్టింగ్లో ఎంట్రన్స్లోనే ఉన్నాం. ఇంకా మీకు చూపిస్తాను. ఇది లోపలికి మనకి సహాయం చేయడానికి కొంతమంది వచ్చారు లోకల్గా ఈ దేవాలయానికి, అంటే వాలీశ్వర స్వామి దేవాలయానికి వచ్చినటువంటి భక్తులు వచ్చారు. వెళ్ళు చూడండి ఎంత కష్టం అంటే, దీంట్లోకి వెళ్ళడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. సో
ఇట్స్ వెరీ డేంజర్, చూసుకోవాలా, ఎట్లా పడితే అట్లా రాకూడదు. చూడండి, అమ్మ గాడ్, ఏమి కనపడా. లైట్ వేసుకొచ్చింది అట్లా కొద్దిగా. సో ఈ రూట్ చూడండి మీరు ఎలా ఉందో. అమ్మాయి గాడ్, కెమెరా పట్టుకోండి, పట్టుకో, నేను చెప్తా వస్తా. సో చాలా అంటే చాలా కష్టం ఈ దారిలో రావడం. ఏమో ఆపేసింది. ఓకే, అతి కష్టం మీద చంద్రుడు రైట్ వేసుకుంది తర్వాత. అతి కష్టం మీద ఈ గుహలోకి వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, చంద్ర రైట్ చంద్ర చూడండి, వాటర్ వస్తున్నాయి. ఇది ఎంత కూలింగ్గా ఉందంటే ఈ ప్లేస్ చూడండి, చాలా డేంజరస్ ప్లేస్ ఇది. చూడండి వాటర్ వస్తుండే, ఈ లైట్ వేసుకోదా నా మొబైల్ చేసి లైట్ చూడండి వాటర్ వస్తూ ఉన్నాయి, ఇంటికి కంటిన్యూగా కారుతూ ఉన్నాయి ఈ గుహలో. ఈ గుహ యొక్క స్పెషాలిటీ ఏమంటే ఇక్కడ ఇదే గుహలోనే ఈశ్వరుడు ఉన్నాడంట. సో మనం అందరం వెళ్తా ఉన్నాము ఈశ్వరుడు ఉన్నాడనేసి, మీకు చూపిస్తా ఉన్నాను నేను. అండ్ లోపలికి వెళ్తా ఉన్నాం మనము, ఇంకా ఎక్కువ లోపలికి వెళ్తా ఉన్నాం. చాలా కష్టం ఈ ప్లేస్లోకి వెళ్ళడము. ఇరుక్కున్నామంటే నేను ఆల్రెడీ చూపించాను నేను. అంతేనా? ఏం కాదబ్బా. అండ్ చూడండి, వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసినటువంటి గుహ కంటే ఇది ఇంకా అత్యంత చాలా డేంజరస్ గుహ ఇది. చూపిస్తానండి, లోపల పిలుచుకోపోతాను నేను. చాలా కష్టం. చంద్రలైట్ చందో లైట్ చెప్తా, నా పక్క లైట్ అయ్యి. అమ్మా స్వామి, చాలా లావుగుండా వచ్చాను అనుకోండి గుహలోకి ఇరక్కపోతారు. తర్వాత వచ్చేసి రక్షించడానికి ఎవరు కూడా రారు. ఎవరైనా ఎంత గట్టిగా అరిచినప్పటికీ కూడా రావడం చాలా కష్టం. చూడండి, మీకు చూపిస్తున్నాను, వాటర్ ఎక్కువగా ఉన్నాయి ఈ గుహలో. అమ్మా భయంకరమైన కూలింగ్ ఉంది. కొంతమంది చూడండి ఎలా ఉందో, మూసకపోయింది అంతా ఇది. ఇక్కడ ఏంటంటే కొంతమంది ఔత్సాహికులు భక్తులు దారం కట్టారన్నమాట, ఒక తాడు కట్టారు. ఎందుకంటే మళ్ళా వచ్చిన రూట్ మర్చిపోతాము అనేసి తాడు కట్టారు. చూడండి ఎంత కూలింగ్ ఉన్నాయో. ఆ బండి అంతా ఎరుపుగా తెలుపుగా ఉంది. వాటర్ కారుతూనే ఉన్నాయి, కంటిన్యూగా వాటర్ కారుతూ ఉన్నాయి. మీరు చూడొచ్చు ఆ విషయము. అన్నగారు లైట్ వేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అన్న ఏంటన్నా ఇక్కడ లోపల స్టోరీ చెప్పండి. లోపల శివలింగం ఉంది. శివలింగం ఉందా? చదువు లైట్ చదువు నువ్వు. మామూలు లైట్, నార్మల్ లైట్ ఎందుకు కాదు? ఓకే చెప్పండి అన్న, ఏంటి స్టోరీ చెప్పండి. లింగం ఉండేది లోపల. ఇది తిరుపతి దాకా ఉంది దారా? తిరుపతి దాకా దారి ఉంది. బ్రిటిష్ వాళ్ళు ఎన్నో క్రితం శోధన చేసినారు, అది సక్సెస్ అయ్యింది. ఓకే, ఈ సందులో వచ్చి ఆవు పోయి ఆ లింగానికి అభిషేకం చేసేసి వస్తుంది. ఈ సందులో పోవడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడటమే. అలాంటి ఈ సందులో ఇంత పెద్ద ప్లేస్ నుంచి ఆవు ఎలా వెళ్ళిందో, ఎలా శివలింగానికి పాలిచ్చిందో అనేది చాలా ఆశ్చర్యకరమైన సంఘటన. అన్నగారు లైట్ ఏంటి, దారి అసలు కనపడట్లేదు. సో చూడొచ్చు మీరు, ఇక్కడ ఏమన్నా షెడ్ అలవాట్లతో వస్తే ఇక్కడ ఇంకా మళ్ళీ పోరు. సో అర్థమవుతుందండి నా ప్రియమైన సబ్స్క్రైబర్స్. బండలు కూడా చాలా నున్నగా ఉన్నాయి, జాడ పడినామంటే ఎడబడతాం కూడా తెలియదు. మీరు చూడొచ్చు, ఈ వీడియో తీయడం కూడా ఎంత కష్టంగా ఉందంటే మామూలుగా పోవడానికి ఊపిరిపోతుంది ఈ గుహలోకి. కూలింగ్ అయితే ఉంది కానీ ఈ చీకట్లో మీకేం కనపడించకపోవచ్చు. సో చూడొచ్చు మీరు ఎంత కష్టంగా ఉందో ఈ గుహలోకి పోవడం కానీ అలాంటిది. చందు కెమెరా పైన లైట్ చందు. ఓరు నాయన, ఓరు దేవుడు, ఎలాంటి ప్లేస్ అన్నా ఇది. ఇందాక బండ దిగి వచ్చేళ్ళకే పానం పోయినట్లుంది. మళ్ళీ చాలామంది ఫ్రెండ్స్ లైట్లు వేస్తూ ఉన్నారు. 5 మంది రావడం జరిగింది ఇక్కడికి. ఎందుకంటే ఈ ప్లేస్ చూపిద్దామని. చూడండి చీకట్లో లైట్లు వేసినా.
సో మనకు చాలా అంటే చాలా సహాయం చేశారు ఇంతమంది ఇక్కడికి వచ్చి. చూడండి ఎలా ఉందో. ఏంటన్నా ఇది? దేవుడా ఏమన్నది? కూలింగ్. చూడండి ఈ ప్లేస్లో ఐస్ గడ్డలు కట్టిన చూడండి అని చెప్పాలా? చూడండి ఇంత కొండ లోపల పెద్ద గుహలో ఐస్ గడ్డలు ఎలా కట్టాయి చూడండి. లోపల చూస్తే భయంకరమైన కూలింగ్ ఉంది. ఇదే ప్లేస్లోనే శివలింగం ఉందంట. ఇంకా లోపల పోవాలా అన్న? లోపలికి వద్దు, చచ్చిపోతామో భయంగా ఉంది. సో ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈశ్వరుడు ఉన్నాడు అనే దానికి ఒక నిదర్శనం ఏంటంటే ఈ గుహ అబ్బా. ఇక్కడ ఐస్ గడ్డలతో సహా ఉన్నాయి చూపించాం కదా. రైటేనన్నా చూడండి ఇంకెంత లోపల ఉందో. ఈ లోపలికి వెళ్ళే కొద్దీ తిరుపతికి ఉందంట రూటు. లైట్లు ఆఫ్ అయిపోతాయి. తిరుపతికి కాదు, లైట్స్ కూడా ఆఫ్ అయిపోతాయి అంటే మొబైల్ లైట్ కానీ లేకపోతే ఏదైనా టార్చ్ లైట్ ఉంటే ఆఫ్ అయిపోతుందంట. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే లోపల పోతే తిరుపతికి పోతామో లేదో తెలియదు కానీ పైలోకాన్ని మాత్రం తప్పకుండా వెళ్ళిపోతాం. చూడండి వాటర్ అంతా ఎలా ఉందో. చాలా కష్టము లోపల రావడము. లోపల లైట్లు ఆఫ్ చేస్తే చాలా భయం వేస్తుంది. లోపల రకరకాల దారులు ఉన్నాయి. ఈ దారులు ఏ ప్లేస్కి వెళ్తాయి అనేది కూడా చెప్పడం చాలా కష్టం. ఇమేజ్ క్వాలిటీ కూడా సరిగ్గా రాకపోవచ్చు. ఎక్కడో లోపల చాలా పెద్ద గుహలో ఉన్నాము. అన్ని వాటర్ రావడం వల్ల ఇక్కడ ఐస్ గేట్ కూడా కట్టేసినాయి. ఏం రాశారన్నా? మామూలుగా వచ్చినటువంటి భక్తులు ఏదైనా రాసింటారు. వాళ్ళ రాతలు ఏంటుకుంటాయో అవి రాసేసింటారు. చూడొచ్చు మీరు. చీకట్లో చాలా కష్టంగా చూపించడానికి. ఏదైతే వాట్ ఎవర్ ఇట్ ఫైనల్గా విషయం ఏమంటే ఈ గుహలో మేము రావడానికి కష్టమైనటువంటి గుహలో ఈశ్వరుడు శివలింగం ఉందని చెప్పేసి ప్రతిరోజు వచ్చి పాలిస్తూ ఉందంట. అది ఇక్కడ ఉన్నటువంటి కన్క్లూజన్. వచ్చే నలుగురు దారి తప్పినారు. దేవుడు కనపడుతున్నారు మాకి. చూడండి ఇంత కూల్లో కూడా చెమట దిక్కాడుతా ఉంది. చెమట కారుతా ఉంది. కింద ఐస్ గట్లు ఉన్నాయి. లోపల ఏమున్నాయి కూడా తెలియట్లేదు. రూట్ కరెక్ట్ గా చెప్పరా? మళ్ళీ ఎక్కలేము దిగలేము. ఓరి నాయన దేవుడా ఏమిరా ఈ కష్టము. దేవుడా పట్టుకోరా కెమెరాని. ఓం నమ శివాయ. దారి చూపించు స్వామి. అబ్బా ఎటబోరా అదిగో సింబల్స్ ఉన్నాయి. జై ఓం నమ శివాయ. ఇదిగో నా పక్కన చూపిరా కెమెరా చెమట ఎట్లా కడుతుందో. చూడండి ఈ సింబల్స్ కానీ లేకపోయింది అన్న కానీ గుర్తుపట్టకపోయింది ఇద్దరం కలిసి తిరుమలకి వెళ్ళిపోయింది. మళ్ళా అదే దారి ఉందనేసి అక్కడ చూపిరా వాళ్ళని. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే చూడండి ఇంత కోళ్ళ కూడా చెమట వస్తుందంటే ఇక్కడ ఎంత మహిమ ఉండాలా. 2001 నుంచి వచ్చినప్పుడు రూట్ తప్పినామంటే అంత క్లిష్టమైన గుహ ఇది అని అర్థం చేసుకోవాలా. చూడండి ఏడొచ్చిండు మొన్న ఏడొచ్చిండమా పాపం యేసుక్రీస్తు ఇంత దగ్గరికి వచ్చేసినాము. హిందూ ముస్లిమ్స్ క్రిస్టియన్ 3 సింబల్. చూడబ్బా ఈ చీకట్లో కనబడుతున్నాయి. ఏ మాత్రం లేట్ అయినా సరే మాకు దేవుడు కనపడిపోయిండు. చూసారా ఈ దేవుళ్ళే మనల్ని కాపాడింది. ఈ బొమ్మ లేకపోయింది ఆడుకో వెళ్ళిపోయింది. మళ్ళా దొరకటం చాలా కష్టము ఈ రూట్లో రావడము. చూడండి పైన రూట్ కనపడతా ఉంది. ఏమైనా కానీ గుహ తీద్దాం అనుకున్నాము. గుహ చూపించాలనుకున్నాం మీకు. గుహ కాదు మాకు దేవుడు కనపడండి గుహలో. చూడండి ఎంత కష్టంగా ఉందంటే నిజం చెప్తున్నా. ఒకరు ఇద్దరు వచ్చింటే సినిమా అయిపోయిండు. సబ్స్క్రైబర్ చేయాలా. అన్నగారు చెప్పినట్లుగా వీడియో ఎండింగ్ వరకు చూడాలా. అంతా చీకటిగానే కనపడతా ఉంది. ఏం కనపడలేదు. మరీ తీసాము. చూడండి అన్నగారు లైట్ వేస్తున్నాడు. షర్టు ప్యాంట్లు మాత్రం పనికిరాకుండా అయిపోయినాయి. ఓయమ్మా పైకి వచ్చేసాం. పాలిచ్చావా? కాసేపు పెట్టి మనమే ఇచ్చేసాం కదా ఏదో ఒకటి. చూడండి ఫైనల్గా బా వీలేపా అన్న లైట్ వేసుకుంటూ వచ్చాడు మనకి స్టార్టింగ్లో మొదటి నుంచి. ఈయన మళ్ళీ రూట్ రాంగని చెప్పాడు. పూజారి గారి బామరిది. వీళ్ళు ముగ్గురు కర్ణాటక వాళ్ళు. మావాడు వెనకాల వస్తున్నాడు. మావాడు మా అన్న కొడుకు.
మా అందరికీ దేవుడు కనపడిపోయాడు. ఇంకోసారి గుహలే కాదు కదా, పైకి రావడం కూడా ధైర్యం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబర్స్. ఇంతమంది మనకి 5 మంది వచ్చి సపోర్ట్ చేశారు. ఇది చూడండి, ఈ రూట్ ఎలా ఉంది చూడండి. మళ్ళా ఎవరు నాయన ఎంత కష్టంగా ఉందంటే రూటు. ఇప్పుడు చూడండి అప్ప, మగవాళ్ళు కనపడతాయి, అందరూ కనపడతారు. ఎంత కష్టపడి చేసామో మరి ఈ వీడియో చూడొచ్చు మీరు. సో డేంజరస్ రూట్ ఇది. చూడండిప్ప భక్తులారా, మీరు పైన ఉన్నటువంటి వాలీశ్వర దేవస్థానానికి రండి, కానీ గుహలేకపోద్దండి. మళ్ళీ తిరుమల డైరెక్ట్ టికెట్లకు నిలిపోతారు. చూడొచ్చు ఎంత కష్టంగా ఉందో. చెమట పట్టింది, లోపల ఐస్ కట్లు కూడా ఉన్నాయి. డిఫరెంట్ వాతావరణము ఈరోజు, డిఫరెంట్ వాతావరణం చూసాము. సో వస్తున్నాడు వాడు, చూడొచ్చప్పా. మేము 5 మంది, తర్వాత మా వాడు ఇక్కడ 6 మంది, మొత్తం 6 మంది లోపల గుహలోకి వెళ్ళి మళ్ళీ దేవుని దైవాలు తప్పించుకొని బయటకు వచ్చేసినాం. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వాలీశ్వర స్వామి దేవాలయానికి ప్రధాన అర్చకుడు లోకనాథం స్వామి దగ్గర ఉన్నాము. స్వామిని అడిగి వాలీశ్వర స్వామి దేవస్థానం యొక్క చరిత్ర, తర్వాత చేసేదను ఆ దేవాలయం రోజు రోజుకి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాడు స్వామి. దాని గురించి స్వామిని అడిగి వివరాలు తెలుసుకుందాం. స్వామి చెప్పండి స్వామి, దేవస్థానం యొక్క చరిత్ర. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం నమ శివాయ. నా పేరు లోక్నాథ్ దీక్షిత్ అని, శ్రీ వాలీశ్వర స్వామి ఆలయం ప్రధాన అర్చకుడు నేను. ఇక్కడ వాలీశ్వర స్వామికి చాలా విశిష్టత ఉన్నది. చిత్తూరు జిల్లా మదనపల్లి తాలూకా రామసముద్రం మండలం ఆర్నడంపల్లి పంచాయతీ బలసముద్రం గ్రామం వద్ద శ్రీ వాలీశ్వర స్వామి కొండ ఉన్నది. ఈ కొండకు వాలిగిరి అని కూడా పేరు కలదు. పూర్వం వాలిగిరి అని పిలిచేవారట. ఎందుకంటే పైన వాలి ప్రతిష్ఠ చేసినాడు. ఈ వాలి ప్రతిష్ఠ చేసిండే శివలింగం కాబట్టి వాలి ఈశ్వరుడు అని పేరు వచ్చింది. అది ఎట్లా అంటే, పూర్వం వాలి వన సంచారం చేస్తా ఆ కొండపైకి వచ్చినప్పుడు వాళ్ళు వాలి జోలి, అంటే ఇప్పుడైతే బ్యాగులు అట్లాంటివి ఉన్నాయి, ఆ కాలంలో జోలిలో లింగం తీసుకొనేసి వాళ్ళకి సాయంకాలం ఎక్కడైతే అక్కడ ఆ లింగాన్ని పెట్టి పూజ చేసుకొని తర్వాత తెల్లవారితో ఆ లింగాన్ని తీసుకొని పోయేటటువంటి వాళ్ళు. ఆ కొండపైకి వచ్చి ఆ రాత్రి నిద్రించి, ఇప్పుడు దేవస్థానం ఉన్నటువంటి ప్రదేశము కోనేరు. కోనేరు లింగం ఉండేది కోనేరు గట్టులో. ఆ కోనేరు గట్టు యందు ఆ లింగము ఇక్కడ కొంచెం ఇసుకుంటే ఇసుకలో పాతి పూజ చేసుకొనేసి ఆ రాత్రి అక్కడ ఉండి తెల్లవారితో తీస్తే లింగం రాలేదు. సరే నువ్వు రాంది నేను పోననేసి వాలి ఆ రోజు అక్కడే ఉన్నాను. ఆ రోజు నైటు కలలేకొచ్చి శివుడు, అప్పటికి త్రేతాయుగం అంతమవుతా ఉంది. వాలి రాములు వీళ్ళంతా ఉండేది త్రేతాయుగం. త్రేతాయుగం అంతమవుతా ఉంటే వాలి త్రేతాయుగం అంతమవుతా ఉంది, ద్వాపరయుగం ఆరంభమవుతా ఉంది. మీరు వానరులు నన్ను పూజ చేసింది చాలు, ఇంకా నరుల చేత పూజింపబడాలా నేను, నువ్వు వెళ్ళిరా అని చెప్పినాడు కల్లో. అప్పుడు తర్వాత ఆ మరుసటి రోజు వాలి కన్నీరు మున్నీరుగా ఏడ్చుకుంటూ ఆ స్వామికి నమస్కారం చేసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత త్రేతాయుగం అంతమైంది, ద్వాపరయుగం ఆరంభమైంది. ద్వాపరయుగం పూర్తిగా స్వామివారు పుట్ట లోపల ఉండిపోయినాడు. ద్వాపరయుగ అంతంలో ఈ ఉత్తరాది యాదగిరి జవాది కొండలోని ఉన్నాయి. అక్కడ ముస్లింల ద్వారా పరిపాలన ఉంది. వాళ్ళ ఏలుబడిలో యాదవ వంశస్థులంతా ఉన్నారు. ఆ యాదవ వంశస్థుల్లో ఒక అమ్మాయి మంచి అందంగా పుట్టింటే ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలనేసి ఆ ముస్లిం ద్వారా వాళ్ళని పీడిస్తూ ఉన్నారు. వాళ్ళు రాత్రికే తెలియకుండా ఒక ఎద్దుల బండిలో వాళ్ళు కొన్ని గొర్రెలు కొన్ని ఆవులు వాళ్ళ సంసారం అంతా వేసుకొని ఈ కొండ దిగువ భాగంలో వచ్చి కాపురం పెట్టుకున్నారు. కాపురం పెట్టుకొని మామూలుగా ప్రతిరోజు కొండకి ఆవులు తోలుకొని పోయి గొర్రెలు ఆవులు మేపుకుంటూ వస్తూ ఉన్నారు. అందులో ఒక ఆవు మామూలు తెల్లవారి పాలు బాగా ఇచ్చేది.
సాయంకాలం పాలు ఇచ్చేది కాదు. దానికోసం వాళ్ళు ఇదేం పాలేది సూతాలేమో అనేసి ఆ పశువుల కాపరి ఆ మరుసటి రోజు దాన్ని వెంబడిస్తూ పోయి మామూలుగా వాళ్ళు ఆ కాలంలో అయితే ఒక గండ్రా గొడ్డలి అనే దాన్ని పెట్టుకొని భుజం పైన పోయేవాళ్ళు. ఈ ఆవు సరాసరి పోయి ఆ పుట్టలోకి పాలు ఇడుస్తూ ఉంది. మరి ఈ పుట్టలో ఏమో తాగేస్తూ ఉంది అని చెప్పి అనేసి ఆ పశువుల కాపరి గండ్రా గొడ్డలు తీసుకొని పుట్ట పైన వేసినారు. పుట్ట పైన వేస్తే పుట్ట పైన పైభాగంలో రక్తం వచ్చింది. అంటే పుట్ట లోపల లింగం ఉండింది. లింగం ఒక పేసిపోయింది. అతను స్పృహ లేకుండా అక్కడే పడిపోయినాడు. తర్వాత రాత్రికి రాలే అతను. ఆ మరుసటి రోజు వాళ్ళ కుటుంబీకులందరూ పోయి చూస్తే, వెతుకులాడి చూస్తే అక్కడ పుట్ట దగ్గర బోర్ల పడినాడు. చూస్తే శ్వాస ఆడుతా ఉంది. అంటే ఆయనకి స్పృహ లేదు. అప్పుడు ఆ పుట్ట పైన రక్తం వచ్చింది. దాన్ని చూసి, స్వామి, ఈ పుట్ట లోపల దేవుడేనో దెయ్యమేనో ఉండేది మాకి తెలియదు, మా వాడు చేసింది అపరాధమే, మమ్మల్ని మన్నించు, ఇటు నుంచి ఇక్కడ మా విలువేర్పుగా పెట్టుకుంటాము అనేసి వాళ్ళు అక్కడ ప్రార్థన చేయగా అప్పుడు అతనికి మెలకువ వచ్చింది. మెలకువ వచ్చి అతనికి ఆ రోజు నైట్ అంతా స్పృహలో లేకుండా ఉంటే ఆయనకి కళ మాదిరి మొత్తం వాలి వచ్చి ఆ లింగం అక్కడ పెట్టి ప్రతిష్ఠ చేసి వాలిని నరుల చేత పూజింపబడాలని శివుడు చెప్పడము ఇదంతా కూడా అతనికి కళలో కనిపించింది. అతడు ఇక్కడ లోపల పుట్టలో శివలింగం ఉంది అంటే పుట్ట తీసి 4 బండరాలు వేసి వాలి ప్రతిష్ఠ చేసినాడు కాబట్టి వాలీశ్వరుడు అని పేరు పెట్టుకొని పూజ చేసుకుంటా. అప్పుడు కర్ణాటకకి చెందినటువంటి ఏకిలిదొర చంద్రప్ప నాయుడు గారు అనే అతను ఆయన ఏలుబండి వండింది. అప్పుడు ఆయన కొంచెం దేవస్థానం కట్టించి పూజలు కైంకర్యాలన్నీ జరిపిస్తూ ఉన్నాడు. తర్వాత చోళుల పరిపాలనలో కూడా కొంచెం ఇప్పుడు ఆ దేవస్థానంకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గోపురం, ఆలయ ప్రవేశమైనటువంటి గోపురం చోళుల వాస్తు ప్రకారం ఆగ్నేయంలో కట్టబడింది. మీరు చూసింటారు కదా, అక్కడ ఆగ్నేయంలో కట్టబడింది. ఆ చోళులు ఎక్కడెక్కడ వాళ్ళు దేవస్థానాలు కట్టినారో అక్కడంతా కూడా ఆగ్నేయంలో వాళ్ళు మహాద్వారం పెట్టేవాటటువంటి. అట్లా చోళులు కొంచెం దేవస్థానం కట్టి దాన్ని అంతా బాగా చేసిందారు. తరువాత పొంగునూరు జమీందారు, మైసూరు మహారాజు వీళ్ళ పరిపాలనలో కర్ణాటక ఆంధ్ర విడిపోయినప్పుడు స్వామివారు కొంచెం వెనకాలకున్నారు, అమ్మవారు కొంచెం ముందరకుంది. క్రాస్గా కర్ణాటక బార్డర్ తేలింది. అప్పుడు స్వామివారు కర్ణాటకకి పోయినారు, అమ్మవారు ఆంధ్రాకి వచ్చినారు. తర్వాత వాళ్ళిద్దరూ మైసూరు మహారాజు, పొంగునూరు జమీందారు మాట్లాడుకొని ఆ స్వామిని కూడా మనకి ఎప్పించుకొని ఒక పర్లాంగ్ వెనకాలకి ఎప్పించుకొని కర్ణాటక బార్డర్ని మన ఆంధ్రప్రదేశ్కే ఈ దేవాలయాన్ని ఇచ్చేసినారు. పొంగునూరు జమీందారు వారు 120 ఎకరాలు మాన్యం ఇచ్చి పూజా కైంకర్యాలకి జరిపిస్తూ ఉన్నాడు. ఆయన అయ్యామంతా కూడా. ఆయన వస్తే కొండ దిగువ భాగంలో పూల తోట అని కూడా ఒకటి ఉండేది, అది ఇప్పుడు లేదు, పోయింది. ఆయన వస్తే ఆ పూల తోటలో విడిది చేసేవాడు. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు ఆ భూములు వరంబడితో జరుగుతూ ఉంది. 20 సంవత్సరాల క్రితము ఎండోమెంట్కి రాసిచ్చినాం. ఎండోమెంట్ వాళ్ళు ఏమీ తీసుకోలేదు, ధూపదీప నైవేద్యాలకి ఏమీ లేదు, సొంత ఖర్చులతో వాలీశ్వర స్వామి టెంపుల్ నడుపుతూ ఉన్నాం. ఇప్పుడు ఇది స్వామివారు వాలీశ్వర స్వామి అని పేరు వచ్చేదానికి ఈ పురాణ కథ. ఇది ఇంకా చాలా కథలు ఉన్నాయి. వల్లి వల్లని ఆలోముగుని వల్లిచ్చే వాలీశ్వరుడు అంటే వల్లి వల్లని ఆలోముగుని వల్లిచ్చే వాలీశ్వరుడు అంటే ఆ ఒక 2 ఆలోముగుళ్ళు ఉంటారు. వాళ్ళు ఆయన ఎప్పుడు కూడేలేదు. కూడకుండా ఉంటే శివరాత్రికి పైన 10 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాల్లో తేరు రోజు నైట్కి డ్రామా జరుగుతుంది. ఆ డ్రామాకి వాళ్ళిద్దరిని పంపించినారు. ఆయమ్మ కొంచెం సోకులాడి మంచి చీర, పలసటి చీర కట్టుకొని సోకుగా పోయింది. పొగలు బాగా ఇప్పుడు మీరు పోతే ఎండ ఉంది కదా, అట్లా ఎండలు ఏం తెలియదు, చీర గీర కట్టుకొని పోయింది. ఆయన కొంచెం మొరటి రకం మంచి కమిడి ఒకటి ఇచ్చి పంపించిందారు. సరే రాత్రికి డ్రామా చూస్తూ ఉంటే 11 గంటల రాత్రి అయింది. అప్పుడు శివరాత్రి కూడా విపరీతమైన చలి ఉంటుంది పైన. ఆ చలికి ఒక 11 గంటల రాత్రి వరకు చూసి ఆమె పోయి ఆయన దుప్పట్లో దూరింది. అంటే ఇద్దరు కలుసుకొని ఒకటైనారు. అందుకు వల్లి వల్లని అంటే కలుసుకోనటువంటి ఆలమొగుని కూడా కలిపేటటువంటి వాలీశ్వరుడు అని కూడా పేరుంది. అక్కడ 3 యుగాల్లో ప్రతిష్ట ఈ పూజా కైంకర్యాలన్నీ జరిగి మంచి మహత్యం ఉంది కాబట్టి కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా బిడ్డలు లేనానికి బిడ్డలు, పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్లిళ్ళలో. ఒక అతనైతే
ఇంకా బతకడని కాళ్ళు ఇరిగిపోయింటే అతను వచ్చి కొండపైన 10 రోజులు ఉండి ఏ హాస్పిటల్లో కూడా చూపిస్తే బాగా మొన్నటి వరకు ఉండే ఆయన చాలా ముసిలైపోయి మొన్నటి వరకు వస్తూ ఉండే ఆయన సరిపోయినాడు, ఆయన కొడుకులు వస్తారు. అట్లా ఆయన పైనుంచి కొండపైన దుక్కి చచ్చిపోదామని వచ్చినటువంటి కాపాడినాడు భగవంతుడు. అటువంటి మహత్యం ఉంది. అమ్మవారు చాలా పవర్ఫుల్ అక్కడ పార్వతీదేవి. ఆమెకు మొక్కున్నటువంటి మొక్కుబోళ్ళన్నీ ఇప్పుడు రీసెంట్గా రిపేర్ అయింది కదా దేవస్థానం, దానికి ఇచ్చిండే దాతలంతా కూడా వాళ్ళు మొక్కుబళ్ళు తీరితేనే ఇచ్చినారు. ఆ బోర్డులన్నీ తీసుకున్నారు మీరు, ఆ బోర్డులంతా కూడా వాళ్ళ మొక్కుబళ్ళు తీరితేనే ఇచ్చినారు. శివరాత్రికి 10 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. కార్తీక సోమవారాల్లో 4 సోమవారాలు భక్తులు వస్తారు. మిగతా సోమవారాల్లో అప్పుడప్పుడు వస్తారు. 4 రాష్ట్రాల నుంచి వస్తారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర 4 రాష్ట్రాల నుంచి భక్తులు శివరాత్రికి వస్తారు. ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. తేరు పైన రథోత్సవం జరుగుతుంది. జనాలు కూడా 3 రోజులు ఎక్కువగా చేరుతారు, మిగతా రోజులు ఉండరు. మామూలు ఉత్సవాలు జరుగుతాయి. ఆ మహద్వారము కట్టడం అక్కడ నిలిచిపోయేదానికి దానికి ఒక కథ ఉన్నది. ఆ మహద్వారము చంద్రప్ప నాయుడు అని ఆయన కట్టిస్తూ ఉంటే ఆయన తలపాగా చుట్టుకో ఉన్నాడు. తలపాగా ఎర్రటి చుట్టుకో ఉంటే ఒక గరుక్మంతుడు వచ్చి దాన్ని చూసి మాంసపు ఖండం అనేసి దాన్ని తన్నుకొని పోయి పైన కూర్చున్నాడు. ఆ మహద్వారం పైన కూర్చుంటే ఆయన కోపం వచ్చి నాకు తన్నుకొని పోతే అని అప్పుడు బాణంతో కొట్టి ఆ గద్దని బాణంతో కొట్టినాడు. అప్పుడు ఆ గద్ద బాణం విడిచేయక ముందుగా మనిషి మాదిరి మాట్లాడి దీన్ని నువ్వు ఇంకా కట్టినా కూడా ఇది నిలదు అని చెప్పని శాపం పెట్టేసి నేరుగా కొండకి దిగువ భాగంలో మనం ఎక్కేటటువంటి భాగం అన్నమాట ఇది. ఇప్పుడు ఆ గద్దబడిన జాగాలో మనం ఎక్కిపోతాం నడుచుకొని. ఇప్పుడు పక్కన రోడ్డు అయింది, నడుచుకొని పోతా ఉండే భాగం అన్నమాట. అక్కడ పడి చనిపోయింది. ఇప్పటికీ కూడా నాకు 56 సంవత్సరాలు, అప్పటి నుంచి నేను చూస్తే రక్తపు మార్కెట్ ఎట్లుందో అట్లనే ఉంది. అంతకుముందు ఎన్నేళ్ళ నుంచి ఉందో పూర్వం నుంచి ఉందని మా పూర్వీకులంతా కూడా చెప్తా ఉన్నారు. అప్పుడు ఈ గరుక్మంతుడు శాపం ఇచ్చిన దానివల్ల దేవస్థానం డెవలప్ కాలేదనేసి మా శైవాగం ప్రకారం నేను ఆలోచన చేసి అక్కడ గరుక్మంతుడిని దేవస్థానం కడితే డెవలప్ అవుతుంది, ఆయన శాపం ఉంది, శాప విమోచనం కావాలని ఆలోచన చేస్తే పైన ఉన్నది శివుడు, కింద గరుక్మంతుడిని పెడితే ఎంట్రన్స్లో ఎవరో వచ్చినా తెలియదు కాబట్టి ఏ దేవుడైనా ఫస్ట్ మొక్కుంటారు అక్కడ. దానికోసంగా మళ్ళీ ఒక గణపతి దేవస్థానం కట్టినాము. ఇప్పుడు ఒక అతను పాలు సీనా అనే అతను గణపతి దేవస్థానం కట్టిస్తే దాన్ని కట్టినాము. ఆ గణపతి దేవస్థానం ఫౌండేషన్ అవుతా ఉన్నట్లే కొండకి మట్టి రోడ్డు జరిగింది, మట్టి రోడ్డు పని. ఆ మట్టి రోడ్డు పని పైన దేవస్థానము ఒక 25 లక్షల రూపాయలు పెట్టి దేవస్థానం కూడా డెవలప్ చేయడం జరిగింది. అటు నుంచి కొంచెం కింద భాగానికి వస్తే ఒక 500 అడుగుల కింద భాగానికి వస్తే సముద్ర మట్టానికి 4,500 అడుగులు అక్కడికి. ఆ 4,500 అడుగుల మట్టంలో అంతర్గంగమ్మ అని 1 అడి లోతు, 2 మూరలు వెడల్పు, 2 మూరలు పొడవు, 1 అడి లోతు. నీళ్లు ఎటువంటి కాలం అడుగు లోతు నీళ్లు పారుతూనే ఉంటాయి. కొండ దిగువ భాగంలో 1,500 అడుగులు వేస్తే కూడా నీళ్లు లేవు, బొట్టు లేవు నీళ్ళు. అంత ఎత్తున ఇప్పటి వరకు కూడా నా లైఫ్లో నేను చూసినంత వరకు కూడా నీళ్లు తగ్గిండేవి. ఎప్పుడు కూడా ఆ అడుగులోతు ప్రవాహం పోతానే ఉంటుంది. ఈ మధ్యనే మల్లెల పవన్ కుమార్ రెడ్డి అని ఆయన ఆ దేవస్థానము కొంచెం కట్టించినాడు. దానికి తెల్లవారు 500 లీటర్లు, సాయంకాలం 500 లీటర్లు తీసుకున్నా కూడా నీళ్ళు అయిపోకుండా వచ్చినాయి. ఇప్పుడు పుష్కలంగానే ఉంటుంది ఎప్పుడు కూడా, అది ఎండాకాలం కానీ ఎప్పుడు కానీ. దానికి ఇంకొంచెం పోతే ఋషిగేవి అని ఉంటుంది. ఋషిగేవి అంటే ఒక ఋషి అక్కడ తపస్సు చేసుకునేది గుండె కింద ఒక 3 అంకణాలు అన్నమాట. 3 భాగాలుగా లోపలికి తవ్వుకొని వెళ్ళి అక్కడ ఉండేటటువంటి వాడు. ఆయన తపస్సు చేసుకొని దాన్ని ఋషిగేవి అంటారు. దానికి కొంచెం దిగువ భాగంకి వస్తే లోతుగెవ్వి అని. ఆ లోతుగెవ్వి సుమారు నేను 8 సంవత్సరాల వయసు ఉన్న పిల్లాడు అప్పుడు పోయినాను దాంట్లో. అప్పటి నుంచి ఇప్పటికి 15 సార్లు పోయినాను. 15 సార్లు పోతే ఒక 5 సంవత్సరాల క్రితం వరకు ద్వారం 1 కిలోమీటర్ పోవచ్చుగా ఉండే. ఇప్పుడు ఒక ఫర్లాంగ్ దూరం పోవచ్చు. అక్కడ 10 మంది కూర్చునేటటువంటి ఇసుక తిన్నుంది. పైన గుండు నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. సెంటర్లో ఒక శివలింగం ఉంది. అక్కడ పోయి కూర్చొని అంతా చూసి ఆ గవిలో 7 ఋషులు ఉన్నారంట. 7 ఋషులు వచ్చి పైన శివాలయానికి వచ్చి
వాళ్ళు పూజ చేసుకొని పోతూ ఉంటారు. మామూలుగా శివరాత్రి అయిపోనించి మేము దిగొచ్చి కింద నుంచి చూస్తే ఇప్పుడైతే లైట్లు ఉన్నాయి కరెంటు, అంతకు ముందు అయితే దీవిటీలు వెలిగిపోతూ ఉండేది దేవస్థానంకి. మా వాళ్ళంతా చూపిస్తూ ఉంటే మేమంతా చూస్తూ ఉంటుంది. దానికి కూడా ఒక నిదర్శనం ఏమంటే, ఒకరోజు స్వామి అర్చకుడు కొండకు పోయి మా తాత ముత్తాత ఒక అతను కొండకు పోయి పూజ ముగించుకొని ఈ శివరాత్రి తిరునాళ్ళంతా ముగించుకొని ఇంటికి అందరూ కూడా దేవుడు ఉత్సవిగ్రహాలు ఊర్లో కింద ఉన్నాయి, పైన పెట్టరు దొంగలెత్తిపోతారని. కింద నుంచి తీసుకుపోతాము, అలా కిందకి తీసుకొస్తాము. ఆ ఉత్సవిగ్రహాలన్నీ తీసుకొని అక్కడ దిగువ కోనేరు ఉంది, 4 కాళ్ళ మండపం ఉంది కదా, అక్కడ దిగువ కోనేరు. ఆ కోనేరు దగ్గరికి వచ్చినారు అందరూ. ఆయన తట్ట మర్చిపోయినాడు, ఆరతిపల్లెం అంటే ఆ బుట్లో బంగారు ఉండేదేమో. సరే తట్ట మర్చిపోయినా ఇంక దొంగలెత్తికి పడిస్తారు అని మళ్ళీ వెనక్కి వాపసు పోయినాడు. వాపసు పోతే ఆయన మా ద్వారం లేకపోయేపాటికి ఆయనకి మేళతాళాలంతా వినపడుస్తూ ఉన్నాయి, లోపలంతా మంత్రాలంతా వినపడుస్తూ ఉన్నాయి. సరే నేను ఆయన చిన్నగా పోయి లోగా చూస్తే ఋషులంతా కూర్చొని దేవునికి పూజ చేస్తూ ఉన్నారు. ఈయన ఒక స్తంభం చాట్లో నిలుచుకొని చూసుకోన్నాడు. వాళ్ళే మళ్ళీ గమనించి, ఎవడురా నువ్వు, ఏమొచ్చింది? వాళ్ళు అక్కడ ఆరతిపల్లెం పెట్టుకోనంటే ఆ తట్ట కోసం వస్తాను. సరే నేను తట్టిచ్చేసిందే, మీరు ఎవరికన్నా ఈ విషయం చెప్తే నీ తల 1000 బద్దలై చచ్చిపోతావు అనేసి ఆయనకి వాళ్ళు చెప్పి పంపించింది. సరే ఆయన వచ్చేసి కొన్ని దినాలు ఉండిపోయినాడు ఎవరికి చెప్పకుండా. అది రహస్యమే కాబట్టి ఎవరికైనా చెప్పాలా అనిపిస్తూనే ఉంటుంది. అది దాన్ని కొన్ని దినాలకి ఆయన ఇట్లా జరిగింది అని చెప్తే ఆయన అప్పటికప్పుడే చనిపోయినాడు. ఇట్లా ఆ ఋషులు వచ్చి పూజ చేసుకొని పోయేదానికి మా తాతలు చూసినటువంటి నిదర్శనం ఇది. ఇప్పుడు కూడా లోతుగేవిలో ఋషులు ఉన్నారు అని చెప్తారు. ఇంకొకటి ఏమంటే ఆ పక్కనే కొండకి దిగువ భాగంలో ఇప్పుడు దాన్ని దిగువ బొంపల్లి అంటారు, ముందు బెల్లవరపల్లి అంటాం. ఆ ఊర్లో రాగులు కొటారులు చేస్తూ ఉంటారు. రాగులు కొటారులు చేస్తే ఒక పెద్ద రాశి ఒక చిన్న రాశి పెడతా ఉంటారు. రాసులు పెట్టేసి సాయంకాలం ఒక చిన్న పిల్లోడిని ఒకరిని, ఒక 12 ఏళ్ళ పిల్లోడిని ఒకరిని కావిలి పెట్టేసి రాసులకి ఇంటికి పోయినారు. ఆ దావింటి ఒక జంగమయ్య వచ్చినాడు. నాయన కొన్ని రాగులు పెడతావా నాకేం? తాత మా ఇంట్లో వాళ్ళు కొడతారో రాగులు పెడితే. చిన్న జోలి ఒకటి చూపించినాడు, ఇంత ఒక చారెడు దోశడు పెడితే చాలు అనేటటువంటి జోలి ఒకటి చూపించి, ఈ జోలికి పెట్టు నాయన చాలు. ఆ చిన్నవాడు ఈ చిన్నదే కదా అని చెప్పనిందే ఈ రాగులు చాటుతో మంచి పోసింది. అది నిండలేదు. వానికి ఆశ్చర్యము, ఒక కుతూహలం అయిపోయింది. అట్లా అన్నీ ముంచిపోయేసినాడు రాశంతా. ఇది నిండలాదే అని పోయేసి అన్నీ పోసిన దాంట్లోకి వెళ్ళిపోయింది. సంచమో నిండల. తాత రాగులన్నీ నీకు పెట్టేసిన, మా వాళ్ళు కొడతారు ఎట్లా అంటే, సరే నాతో వచ్చేరానా అని చెప్పని కళ్ళు మూసుకోమంటే కళ్ళు మూసుకుంటే గేవు మందరికి పోయాను. గేవు మందరు నిలుచుకొని కళ్ళు మూసుకుంటే గేవు లోపలికి పోయాను. అక్కడ మంచి అరటి తోటలు, ఆవులు, ఋషులంతా యజ్ఞయాగాదులు చేస్తూ ఉన్నారంట, 7 ఋషులంతా కూడా. ఆ చిన్నోడు ఆ ఆవులు మేపుకునేది. వాళ్ళు ఒక పిడికిడు అన్నం పెడితే వానికి కడుపు నిండిపోయేది. ఇట్లా వానికి ఏదో ఒక 1-2 నెలలు జరిగినట్లుంది. స్వామి నేను మా వాళ్ళని చూడాలా, మా ఊరికి పోయేసి రావాలని వానికి ఇంటిపైన ధ్యాస కలిగింది. అప్పుడు నాయన నిన్నెవరు అక్కడ పోతే గమనించరురా, నువ్వు వచ్చి ఒక 500-600 సంవత్సరాలు అయిపోయింది, నువ్వెవడో చెప్తే కూడా వాళ్ళు తెలుసుకోరు, వద్దురా అంటే లేదు స్వామి నేను చూడాలి. అయితే పోయి చూడు, కానీ నేను పలాని తావుడిని చెప్తే నువ్వు తల 1000 బద్దలైపోయి చచ్చిపోతావు అని ఆయనకి చెప్పినాడు. సరే అనేది ఆయన వచ్చినాడు. వస్తే ఆయన అప్పటికి పిల్లగాడ మాదిరినే ఉన్నాడు. వచ్చింది పలాని నేను ఏదో రామయ్య ఏమో అని చెప్పని ఆయన పేరు చెప్పి అంటే, అయ్యో వాడెప్పుడు 500 సంవత్సరాల కింద పోటీసా, నువ్వెప్పుడు ఇంకా పసిపిల్లగాడు అది ఇది అంటే, అప్పుడు ఈ కొటారిలో కావిలు ఉండింది పెట్టింది ఇంక వాడన్నీ చెప్పకపోతే వాడు నిరూపించుకోలేకపోతాడు. ఇట్లా గేవిలో ఉండి 7 ఋషుల దగ్గర అని చెప్తే వాడు అక్కడికక్కడే చచ్చిపోయినాడు. అది ఆ గేవి గురించి ఋషులు ఉన్నారు అనేదానికి ఇక్కడ ఈ అర్చకుడు ప్లస్ ఈయన ఆ బెల్లవరపల్లి రామయ్య అనే అతను వీళ్ళంతా కూడా దానికి సాక్ష్యము చూసినటువంటి వాళ్ళు. అంటే మనకి మన పెద్దలు చెప్పింది వింటామన్నమాట. అప్పుడు అంతా రాతలో పోతలో రాసేవాళ్ళు ఎవరు లేదు.
ఇది ఆ గేవి గురించి. దీని దగ్గర వచ్చి ఒక సాయిబాబు అతను తపస్సు చేయాలని చెప్పి నా ఋషిగేవి దగ్గర వచ్చి కూర్చో ఉంటే దేవుడు ఆయన్ని ఎత్తుకొచ్చి కింద చెరువులో పారాయింది. ఈ బట్టలు లేకుండా చెరువులో పడింటే మళ్ళీ వాళ్ళ బంధువులకు చెప్తే అట్లా వేరే అన్ని మతస్థులను కూడా పైనకి దేవుడు రానిచ్చింది లేదు ఆ కాలం నుంచి కూడా. సో మళ్ళీ ఇంకా ఆ గేవి గురించి ఇంకా ఒక ఆవు ఒకటి, ఒక ఆవు మామూలుగా ఆవులు మేపేస్తుంది, ఒక ఆవు మామూలుగా గేవిలోకి వెళ్ళిపోయేది. ఈడు రోజు చూసిందే ఆ ఆవు గేవి ముందరకు పోయింది. ఆవు గేవిలోకి వెళ్ళిపోతా ఉంటే వీడు తోక పట్టుకుంటే వీడు కూడా గేవిలోకి వెళ్ళిపోయింది. గేవిలోకి వెళ్ళిపోయి అదే మాదిరి అతను కూడా అక్కడే సప్త ఋషుల దగ్గర కొన్నాళ్ళు ఉండి తిరిగి వచ్చి మళ్ళీ అతను కూడా అదే మాదిరి చనిపోయినాడు. అట్లా గేవిలో ముగ్గురు పోయి ఆ దేవరహస్యం తెలుసుకొని వచ్చి జనాలకి చెప్పిండారు. ఇంకా దీన్ని ఎవరు ఎండోమెంట్ వాళ్ళు పట్టించుకోలేదో, ప్రజలు ఎవరు పట్టించుకోలే, మాన్యాలు తయారుగా వచ్చి ఉన్నాయని తినుకుంటూ ఉన్నారు. ఇంకా అడగాల్సింది మనం ఒకరు జనాలతో ఎందుకు నిష్ఠూరమని వదిలేసినాము. దీన్ని గవర్నమెంట్ కానీ ఎండోమెంట్ వాళ్ళు లేకపోతే ఎవరన్నా ప్రజలు దాని ముందుకు వచ్చి ఇంకా ఎంతైనా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోడ్డు జగన్నాథ రెడ్డి అనే చిప్పిలి జగన్నాథ రెడ్డి అనే అతను ఒక 25 లక్షలు వరకు ఖర్చు పెట్టి అంత మటుకు మట్టి రోడ్డు చేసినారు. ఇంకా రోడ్డు బాగా డెవలప్ అయితే పెద్దిరెడ్డి దగ్గర కూడా ఇప్పుడు 3 సార్లు దీని గురించి ప్రస్తావన వచ్చింది. పెద్దిరెడ్డి కూడా కొండపైనకి వచ్చిందా, అప్పుడు కూడా ఆయన దృష్టికి తీసుకుని పోయినాము. మొన్న కూడా మిథున్ రెడ్డి ఏమో కొలిపించినాడు అంటే పెడతాము అంటూ ఉన్నారు. ఈ కరోనా ఇది ఉంది కాబట్టి చేస్తారో లేదో తెలియదు. కాబట్టి దీనికి ఎవరన్నా ఈ మీ వీడియో చూసి నా కొండపైన ఇంట్రెస్ట్ కలిగి ఆ దేవుడు అంటే 3 యుగాల చరిత్ర ఉన్న దేవుడు కాబట్టి మహామహిమాన్వితుడైనటువంటి వాలీశ్వరునికి కృపకంత పాత్రలు కావాలనేసి స్వామివారికి నమస్కారం ఇచ్చి అందరికీ కూడా వాలీశ్వరుని యొక్క ఆశీర్వాదాలు ఉండాలనేసి కోరుకుంటున్నాను.